వెళ్ళినాం కదా మీ ముందు నుంచి సార్ మేము రెండు దగ్గరికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం దేనికన్నా మేము వచ్చింది ఇటు నుంచే సార్ సార్ మేము వచ్చింది కెమెరా దిగా మైక్ మేము ఇట్లనే వెళ్ళినాం కదా మీ ముందు నుంచే ముందు చెప్పలేదు కదా సార్ మేము టెంట్ దగ్గరికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం నమస్తే అందరికీ, నేను భార్గవ్. నేను శంషాబాద్లోని బౌదూర్గూడలో ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ దాదాపు 650 ఎకరాలకు ప్రభుత్వం ఇక్కడ రైతుల భూమి లేపేయడానికి స్కెచ్ చేసింది. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని చెప్పి మొత్తం గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులను ఊచకొతకు వస్తున్నారు. 650 ఎకరాలను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం చూడొచ్చు, ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇక్కడ నుంచి అవతల వరకు నేను చూపిస్తాను ఇక్కడ ఒక్క నిమిషం. ఇదంతా ఫెన్సింగ్ వేసింది. ఈ ఫెన్సింగ్ వేసింది ఎవరు? హైడ్రా అధికారులు. కొంచెం ఒక 3-4 కిలోమీటర్స్ పోతే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అవతల ఎయిర్పోర్ట్, ఇటు రైట్ సైడ్ ఏమో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. అవతల సైడ్ ఏమో అవుటర్ రింగ్ రోడ్, ఇటేమో ఎయిర్పోర్ట్. సో ఈ 650 ఎకరాలకు సంబంధించిన దాంట్లో మొత్తం హైడ్రా అధికారులు వచ్చి ఇట్లా ఫెన్సింగ్ వేసి మొత్తం భూములను మొత్తం లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన రైతులందరూ ఓట్లేసారు. గతంలో ముఖ్యమంత్రికి ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ భూములను గుంజుకుంటున్నారు అని చెప్పి దాదాపు అక్కడ కొన్ని వందల మంది రైతులు టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నారు. మరి ఎందుకు ఇంత అరాచకం ఎందుకు చేయాల్సి వస్తుంది? మీ భూమి ఉందా పెద్ద మనిషి? ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు? 2 ఎకరాలు ఉంది. పూల తోట ఆపుతాలే గుడ్లు ఉరకాలి వచ్చిన కొడుకు పంపిస్తాను. కళ్ళు బండి పోతే కనిపిస్తాను. బుస్తుంది నిన్నే 60-70 అంటే మా తాత కావచ్చు. చూడొచ్చు అక్కడ మొత్తము ఒక 20 నుంచి 30 స్కార్పియోలు ఉండే హైదరాబాద్. స్కార్పియోలు వచ్చి మొత్తం భయాందోళన గురి చేసి రైతుల భూములను గుంజుకోవడానికి ఇట్లా ఫెన్సింగ్ వేసి అరాచకం చేస్తున్నారు. దాదాపు మొత్తం ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గిరిజన లంబడోళ్ళు, SC ST సామాజిక లక్ష్మీ తాండా ఉంటది, బౌద్ధులు కూడా ఉంటది. ఎవరైతే అగ్రెసివ్ గా మాట్లాడి నిరసన తెలుపుతారో వాళ్ళందరినీ కొట్టి పోలీస్ స్టేషన్లో వేసారు. కొంతమంది నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు గాయాలతో. పోలీసులు కొట్టినటువంటి ఆ గాయాలతో నిమ్స్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. అక్కడ మొత్తం నిరసన తెలుపుతున్నారు. మొత్తం ఇవన్నీ మొత్తం కూడా హైడ్రా వెహికల్స్. ఇక్కడ నుంచి కిలోమీటర్ల పొడవు మొత్తం హైడ్రా వెహికల్స్ ఉన్నాయి, పోలీస్ వెహికల్స్ ఉన్నాయి. పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి రైతుల భూములను గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇదంతా ఈ రోడ్డు మొత్తం మనం స్టార్టింగ్ నుంచి భారీ గేట్లు వేసారు. మొత్తం అసలు లోపలికి ఎలో చేయట్లేదు. ID కార్డు ఉంటేనే మీడియాకు కూడా ఎలో చేస్తున్నారు. మరి ఒకవేళ మీరు సక్రమంగానే భూములు గుంజుకుంటారు అనుకుందాం, మీడియాని ఎందుకు ఎలో చేయట్లేదు లోపలికి? మీరు అన్ని సక్రమంగానే చేస్తున్నారు అనుకుందాం, మీడియాని ఎందుకు ఎలో చేయాలి కదా? చెప్పండి, మీడియాకి చెప్పండి, ఇవి చూసుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కాదు, ఇవన్నీ పట్టా ల్యాండ్స్ని బలవంతంగా గుంజుకునే రైట్స్ ఎవరిచ్చారు మీకు? హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా, ఈ రైతులకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు, భూములు తీసుకోవద్దని చెప్పి. హైకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా కొన్ని వందల మంది పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి ఈరోజు ఈ భూములను లేపేస్తున్నారు. మరి ఏంది అరాచకం? వీళ్ళందరూ ఓట్లేసారు కదా మీరు గతంలో. దాదాపు 2 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు పోలీసులే ఉన్నారు. అక్కడ ఎంట్రన్స్ బౌదూర్ కూడా మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తుంటే, ఊర్లలోకి వస్తుంటే అక్కడే బారిగేట్లు వేసి పడేసి. సో ఇది మొత్తం ఇదే 2028 ఎన్నికలకు ఖచ్చితంగా ఈ చిట్టా మొత్తం రేవంత్ రెడ్డి చిట్టా మొత్తం లెక్కేస్తున్నారు ప్రజలంతా. హైడ్రా వల్ల GHMC ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంబులెన్స్లు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి అంబులెన్స్ చూడండి. ఎవరైతే గాయాలతో, ఇప్పుడు పోలీసులు దెబ్బలతో ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళందరినీ అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తోలుతున్నారు.
అన్ని పగడ్బందీగా ప్లాన్ చేశారు. పోలీస్ వెహికల్స్, అంబులెన్సులు, దెబ్బలు తగిలితే లాఠీ దెబ్బలు తగిలితే అంబులెన్స్. ఎందుకు ఇంత మరి? సో 28 ఎన్నికలకు తెలుస్తుంది ప్రజలు ఏ తీర్పిస్తారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు ఎవరైతే కరెక్టో వాళ్ళకే తీర్పిచ్చే అవకాశాలు కనిపిస్తాయి. చూద్దాం ఏం జరుగుతుంది. సో మొత్తం చూడవచ్చు పోలీస్ ప్రొటెక్షన్తో నిండిపోయింది. ఇవన్నీ బహదూర్గూడకు సంబంధించిన ఊరిది. మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి అక్కడ బారిగేట్ల నుంచి మొత్తం ఊరు మొత్తం పోలీసు వ్యాన్లతో నిండిపోయింది. హైడ్రా అధికారులు ముఖ్యంగా దాదాపు ఒక 20 నుంచి 30 స్కార్పియోలు వచ్చినాయి ఈ ఊరికి, బహదూర్గూడకి. ఎక్కడ చూసిన పోలీసులు, కనుచూపు మేరల్లో కనబడుతున్న సరౌండింగ్స్ మొత్తం పోలీసులే ఉన్నారు. బలవంతంగా రైతుల భూములను ఎందుకు గుంజుకోవాల్సి వస్తుంది? ఇవన్నీ పట్టా ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్న ఒక అందం ఉంటుంది. ఇవన్నీ పట్టా ల్యాండ్స్. పట్టా ల్యాండ్స్ తీసుకోవాలంటే రైతులను ఒప్పించి వాళ్ళకు కావాల్సిన నష్టపరిహారం ఇప్పించిన తర్వాతనే తీసుకోవాలి కదా. బలవంతంగా ఎట్లా గుంజుకుంటారు మరి మీరు? ఇగో మొత్తం ఇట్లాంటి స్కార్పియోలు ఒక 20 నుంచి 30 స్కార్పియోలు వచ్చినాయి. ఇదంతా హైడ్రా అధికారులు. ఇప్పుడు ఈ భూములన్నీ పోతాయి. ఇక్కడ ఈ వాళ్ళు పూలు వేసుకొని లేకపోతే పంటలు వేసుకొని ఏమైనా వేసుకొని వాళ్ళకి సంబంధం లేదు హైడ్రా వాళ్ళకి. అయ్యో వీళ్ళంతా హైడ్రానే. ఇగో ఇప్పుడు ఈ భూములన్నీ ఇవన్నీ వాళ్ళు పంటలు పండించుకునేటటువంటి భూములు ఇవన్నీ కూడా. ఇగో ఆవులు మేస్తున్నాయి. ఈ భూములన్నీ ఇప్పుడు అన్యాక్రాంతమే కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా ఇదంతా. ఇగో మొత్తం ఎక్కడికి గేట్లు వేసి క్లోజ్ చేసి పడేసారు. లోపలికి కూడా ఎంట్రీ ఉండదేమో మేబీ, నాకు తెలిసి. పోనీ సో ఇవన్నీ పోలీస్ వెహికల్సే మొత్తం. వీళ్ళంతా హైడ్రా అధికారులు, పోలీస్ వ్యాన్లు. ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఏంది? మీరు సక్రమంగానే తీసుకుంటున్నారు అనుకుందాం, కానీ మరి ఇంతమంది పోలీస్ వ్యవస్థ అవసరమా? ఇవి హైడ్రా వెహికల్స్ ఇవన్నీ కూడా. ఆడ ఎయిర్పోర్ట్, ఆడ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవుతుంది. ఒక్కసారి స్లో చేయి. అది ఎయిర్పోర్టు.